అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. బ్రేకింగ్ న్యూస్. మరో ఎయిర్ ఇండియా ప్రమాదం త్రుటిలో తప్పింది. భారీ విపత్తు మరిచిపోకముందే మరొక భయంకరమైనటువంటి ఘటన నుంచి ఎయిర్ ఇండియా విమానం బయటపడింది. అహ్మదాబాద్ ఘటన మనందరికీ తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఈ విమానం ఎయిర్పోర్ట్లోనే నిలిచిపోయింది. ఆదివారం ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ నుంచి కోల్కతా వెళ్లవలసినటువంటి విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ క్రమంలో విమానాన్ని అధికారులు ఎయిర్పోర్ట్లో నిలిపివేశారు. దీంతో ఈ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. దేశీయ విమాన సంస్థ ఎయిర్ ఇండియాలో వరుస ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికులను కలవరపాటుకి గురిచేసింది. ఎయిర్ ఇండియా విమానం AI-180 శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్తోంది. మంగళవారం అర్ధరాత్రి అంటే ఈరోజు ఉదయం 12:45 కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఈ క్రమంలో విమానంలోని ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల రీత్యా ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. విమానంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే ఈ విమానం బయలుదేరే ముందే ఈ విషయాన్ని పైలట్ గుర్తించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. దీంతో విమానంలో సాంకేతిక లోపం ఎక్కడ తలెత్తిందనే అంశాన్ని నిపుణుల బృందం గుర్తించే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో గజియాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు వేచి ఉన్నారు. ఈ విమానం ఎప్పుడు బయలుదేరుతుందనే విషయాన్ని మాత్రం అధికారులు స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోవడంతో వారంతా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్గా మారాయి. ఇటీవల అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రయాణికులు హడలెత్తిపోయారు. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన విమానాలలో వరుసగా సమస్యలు తలెత్తడం ప్రయాణికులలో ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇందులో భాగంగా సోమవారం కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. హాంకాంగ్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అప్రమత్తమైన పైలట్లు ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని వెనక్కి మళ్లించారు. ప్రయాణికులందరినీ దించేసి విమానంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇప్పుడు మరలా ఇంకొక ప్రమాదం ఇప్పుడు ఈ రకంగా రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఉలిక్కి పడుతున్నారు. గజియాబాద్లో టేకాఫ్ అవ్వడానికి కొద్ది క్షణాల ముందు ఇంజన్లో సాంకేతిక సమస్య ఉందని పైలట్లు గుర్తించడంతో ఒక భారీ విపత్తు నుంచి ప్రమాదం నుంచి అయితే బయటపడ్డట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఈ సాంకేతిక సమస్యను గుర్తించకుండా అదే రకంగా టేకాఫ్ అయితే కానీ మరలా అహ్మదాబాద్ లాంటి భారీ ప్రమాదాన్ని చూసేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇక్కడ కొంత సాంకేతిక సమస్యను ముందే గుర్తించి అక్కడ ఫ్లైట్ని ఆపేసి ప్రయాణికులందరినీ కిందికి దించేసి ఆ సమస్యను గుర్తించడంతో ప్రాణాలతో ప్రయాణికులందరూ కూడా బయటపడ్డట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అహ్మదాబాద్ ఘటన ఇంకా కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి సమయంలోనే వారి ప్రయాణిస్తున్నటువంటి విమానంలోనే ఇంజన్ సమస్య తలెత్తిందనేటువంటి విషయం వారికి తెలిసిన తర్వాత గుండెలు ఒక్కసారిగా వారికి గుబేలైనటువంటి పరిస్థితి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్నాయి. కోల్కతా ఎయిర్పోర్ట్ హ్యాష్ట్యాగ్తో ట్విట్టర్లో కూడా ఈ యొక్క అంశం ట్రెండ్ అవుతుంది. దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ అధికారులు ఏ సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.